అర్థం చేసుకుని నేటి సాయంత్రకాల కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుని నేటి సాయంత్రకాల సమయంలో 2 గ్రంథము 24వ అధ్యాయం చదువుతున్నాం కనుక నేర్చుకుపోతున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మన మధ్యలో వేసాన ప్రార్థనతో నేటి సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న ప్రార్థన పరలోక మా కంటిని గడిచిన కాదు మీరు చేసుకున్న ఈ సాయంకాల సమయం నీ సన్నిధి భాగ్యం నీ సన్నిధి కావాలి మా ప్రకటన ఇచ్చిన సాయంత్రకాల సమయం 2వ గ్రంథం మేము ముగించుకోతున్నాం. మేము మొదటి అధ్యాయం మొదలుకున్న తండ్రి సమయంలో మొదటిగా 16వ అధ్యాయం మొదలుకున్న తండ్రి ఈ 24వ అధ్యాయం వరకు తండ్రి మేము దాని గురించి నేర్చుకున్నాం తండ్రి. ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నాం తండ్రి. అవన్నీ విని వీచే కాడ తండ్రి మా ప్రభావం రాసుకున్నారు తండ్రి. ఈరోజు మేము ఈ గ్రంథాన్ని మేము ముగించబోతాం కదండి. మీకు ఎంతో కృతజ్ఞతలు గ్రహించుకున్నాం. మొదటి అధ్యాయం మొదలుకుంటుంది ఈ చివరి అధ్యాయం వరకు తండ్రి ఎండగులే సమస్యలు రాకుండా తండ్రి నేను మహిమపరిచింది కదండి కీర్తించిగా చేసింది మీకు చేసుకున్నావు తండ్రి. ఈ సమయంలో తండ్రి నాకు ప్రేమించిన సాంగ జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. ఓదులు వయస్సును కాపాడుతండి. వాక్యాన్ని కూర్చున్న రాజులను కూడా దేని కుటుంబాన్ని కూడా దీని సంఘ పెద్దలు అందరినీ దీవించారు తండ్రి. నూతనంగా తరచుగా మీ సేవలను చేర్చారు తండ్రి. ఈరోజు తండ్రి రేపటి కాల సమయం నీ మరణపునాథం దీనిలో తండ్రి వేగిరమైతే మీ సన్నిధి కలిగి మీ సన్నిధి భాగ్యం మాకు అనుభవించారు తండ్రి. ప్రార్థన తప్పు పొరపాటు క్షమించమని ఎదుర్కొంటే ఈ ప్రార్థన తీసుకున్నాం ప్రార్థన మంచి ప్రియారం మనకి చక్కటి ప్రార్థన చేసి వినిపించిన వేషాలను ప్రత్యేక వందనాలు తెలియజేసుకుని ప్రార్థన చేసుకునేటి సంతకాల కుటుంబాన్ని మనం మరింత ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాగరుడ మహోన్నతుడు మా ప్రియాబాలకు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చుట్టూ సోదరం చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోని తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి సాయంత్రకాల సమయం వరకు తండ్రి మీదైనా రెక్కలుగా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకే చుట్టూ సోదరం చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోని తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి సమయం 2 గ్రంథం తండ్రి 24వ అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా తండ్రి నేర్చుకోవచ్చుగా తండ్రి. మేము వినిపెట్టివారు కాకుండా మా రోజు 19 రాజకీయాలు చేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి సమయంలో మొదటి గ్రంథం మొదలుకొని తండ్రి ఈ 2వ గ్రంథం తండ్రి చివరి అధ్యాయం వరకు తండ్రి మీరంతా తండ్రి మమ్మల్ని ఏ అడ్డంకులు ఏ సమస్యలు రాకుండా తండ్రి మమ్మల్ని ఎంతో తండ్రి మీరు ముందుకు నడిపించండి. మీకు వేలాది వందల శుద్ధులు స్వాగతం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి సమయంలో 2వ గ్రంథం మొదలుకొని తండ్రి 24వ అధ్యాయం వరకు మేము ఎంతో తండ్రి మాకు ఏ అడ్డంకులు ఏ సమస్యలు రాకుండా తండ్రి మేము ఎంతో చక్కగా నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి మా స్థానిక సంఘం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వాసిన స్థానిక సంఘాలు నేను విశ్వానికి కాచి కాబట్టి వాక్యం పోసిన బియ్యాలు రాజు కానీ నేను విశ్వానికి కాచి కాబట్టి ఇదిగోండి తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి బాగా దైవాత్మాన్ని ఇచ్చిన పిల్లలు దైవసేవలు సిద్ధంగా ఉన్నారు కనుక తండ్రి వారికి ఆత్మావశ్యంతో కాకుండా తండ్రి దైవావశ్యంతో చెప్పే తెలివిని జ్ఞానాన్ని మీ దైవజనులకు తెలియజేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనలో తప్పు పనులను చేయమని వేడుకుంటూ క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ బాలకు తండ్రి ఆమేన్. మంచి బిడ్డారా ఈ ప్రార్థన తగ్గించడం మీరు నాకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనకి దైవాత్మించడానికి ప్రియులు దైవసేవకులు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయంలో వారికి అప్పగిస్తున్నాం. రైట్, మంచిది నాయన. మరి ఇంతవరకు మరి చక్కటి రీతిలో ఈ కుటుంబ ప్రార్థనలో మరి మనల్ని ప్రార్థనలోను ముందుకు నడిపించినటువంటి మరి ఇరువురికి మోషబాబుకి అలాగే విజయశాలినికి దేవుడు తన కృపలో దయలో మీ ఇరువురిని జ్ఞాపకం చేసుకుని మీకు కావలసినటువంటి వాటిని దేవుడు దయచేయను గాక ఆమేన్. మంచిదినైనా మరి యొక్క సాయంత్రకాల సమయంలో సమయలు గ్రంథం నుంచి మనము వర్తమానాలని వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. గత నెలలో మనము ఈ సమయల గ్రంథాన్ని ప్రారంభించాము, 2వ సమయల గ్రంథాన్ని. మరి నేటికి 24 రోజులు కావాల్సి వస్తుంది. నేటికి మనము మరి ఈ రోజుతో 24 రోజుల్ని పూర్తి చేసుకుని సమయల గ్రంథాన్ని మనము పూర్తి చేసుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను అనుగ్రహించాడు. మరి ఈ రోజుతో మనము సమయల గ్రంథాన్ని ముగించుకోబోతున్నాం కనుక ఇలా ముగించుకోవడానికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకనంటే సమయల గ్రంథంలో దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉన్నావో మనం చూసాం కదా. అనేక రకాలుగా అనేక రీతిలుగా దేవునిని మహింపరచడానికి దావీదు గారు తన జీవితంలో ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడో, ఆయన ఎంతగా తాపత్రయపడేవాడు, ఆయన ఎంతగా నలిగిపోయేవాడో, ఆయన నాయకత్వము, ఆయన యొక్క రాజరికము, ఆయన యొక్క
ఏమంటే భక్తి విధానాలు మనకి చాలా ఆలోచింపజేసినటువంటి సంగతులను గత కాలంలో మనం చూసాం. ఓకే, అయితే ఈ రోజుతో సమూయేలు గ్రంథాన్ని మనము ముగించుకోబోతున్నాం. మొదటి సమూయేలులో ఇప్పుడు ప్రారంభించాం మనం వేసవి కాలంలో. మరి మీ సెలవు దినాలలో ఎక్కడికి వెళ్ళకుండా ప్రభు సన్నిధిలోనే మీరు ఉంటూ మరి చక్కటి అనుభవ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవడానికి దేవుడు మీ పట్ల కృపను అనుగ్రహించారు ఆయన. ఒకవేళ లేదనుకోండి, ఆటలకనో పాటలకనో ఏదో దాంట్లో ఎక్కడో దిక్కిన కాలాన్ని సమయాన్ని మనము వినియోగించుకోవచ్చు. అయితే ప్రభువు కొరకు వెచ్చించేటువంటి సమయము అది దేవుడు లెక్కిస్తాడు. ఎప్పుడైనా మనకి ప్రమాదాలు కానీ విపత్తులు కానీ మనకి ఏమంటే కష్టాలు కానీ శ్రమలు కానీ నష్టాలు కానీ వచ్చేటప్పుడు ఆయన తూకం వేస్తూ ఉంటాడు. తూకం వేసి ఆయన కొరకు మనం పడినటువంటి ఆ ప్రయాసనంతటిని జ్ఞాపకం చేసుకుంటారనమాట. సో నా పిల్లలు నా బిడ్డలు గత కాలంలో వారు స్కూల్కి సెలవు దినాల్లో నా కొరకు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించుకుని నా పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నా పిల్లలకి ఇంకా మంచి ఈవులు ఇవ్వాలి, వారి అవసరతలు తీర్చాలి. ఏదైనా దేవుడు తన ఆలోచనలతో ఉద్దేశాలతో ఏదైనా చేయగలడు. అలా చేయగలిగాడంటే ఆయనలో మనం గడిపేటువంటి సమయాన్ని దేవుడు లెక్కిస్తాడని ఒక మాట మనం ఆలోచించుకోవచ్చు దేవుని యొక్క సన్నిధానంలో. సో ఇలా మనం ఏం చేస్తాము, సమూయేలు మొదటి గ్రంథాన్ని రెండవ గ్రంథాన్ని ఈ రోజుతో ముగించుకొని పోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఎన్ని అధ్యాయులు? 31ని ఇదొక 24ని అంటే ఎన్నమ్మా 55 అధ్యాయులు. సుమారు 55 రోజుల పాటు మనము దీనిని నేర్చుకోవడం జరిగింది. ఎన్నెన్నో విషయాలు మనం నేర్చుకున్నాం మొదటి సమూయేలు గ్రంథంలో. ఏమండి రాజుల్ని చేయడానికి దేవుడు ఎంత గొప్పగా ఇష్టపడ్డాడో, ఏమండి రాజుని చేస్తున్నప్పుడు ఆయన మనసు ఎలా నొచ్చుకుందో, ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ఎలా నలిగిపోయాడు, ఈ విషయాలన్నీ మనం ఆలోచించాం. చక్కగా మనం నేర్చుకున్నాం, గొప్ప సంగతులు మనం తెలుసుకున్నాం, మంచి జ్ఞానాన్ని తెలివిని అనుభవాన్ని సంపాదించుకున్నాం సమూయేలు గ్రంథం మీద. సో సమూయేలు గ్రంథం మీద మనల్ని ఎవరైనా ఒకవేళ ఏదైనా ప్రశ్న కావచ్చు, అలాగే ఏదైనా వర్తమానాల్ని సందేశాలని చెప్పేటప్పుడు మనకి టూకీగా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద మనం కొంత అనుభవాన్ని సంపాదించుకున్నాం. సో ఇక దీనిని పురస్కరించుకుని ఇక ఈ రెండో సమూయేలు గ్రంథంలో ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని 1-2 నిమిషాలు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుని ఈ రోజుతో 24వ అధ్యాయంలోనికి అడుగుపెట్టే ప్రయత్నాలు చేద్దాం. సో మొదటి అధ్యాయం నుంచి సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు ఈ రెండవ సమూయేలు గ్రంథం నుంచి మనం ఏమి నేర్చుకున్నామని అంటే కొన్ని భాగాలు మన అందరితో మాట్లాడతాయి. చూద్దాం. ముందుగా ఈ రెండవ సమూయేలు గ్రంథం మొత్తం దావీదు రాజ్యపాలన. దావీదు గారి యొక్క రాజ్యపాలన. అంతకు ముందు ఇశ్రాయేలుని ఏ రాజు పరిపాలించాడు? వెరీ గుడ్. ఇప్పుడు సౌలు రాజు చేతిలో నుంచి దావీదు గారు రాజుకి దేవుడు అనుగ్రహించాడు. ఆయనే అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆయన అటు తర్వాత సౌలును తొలగించి ఇశ్రాయేలుకి దావీదుని రాజుగా చేశాడని మనకి స్తెఫను గారు చెబుతాడనమాట. ఏమండి స్తెఫను గారు కాదు, ఇంకా ముందు మనకి పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది అపోస్తుల కార్యాల్లో. సో ఇలాగ మొత్తం దావీదు రాజ్యపాలన. ఏమండి ఈ సమూయేలు రెండవ గ్రంథం మొత్తం దావీదు రాజ్యపాలన. ఇప్పుడు ఏముంటాయి? విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. అలాగే ఆయన సాధించినటువంటి విజయాలు అపజయాలు ఎవరు? దావీదు గారు. ఏమండి అలాగే దావీదు యొక్క పశ్చాత్తాపము, అలాగే దేవుని కృప గురించి ఈ రెండవ సమూయేలు గ్రంథం మొత్తం సమూయేలు గ్రంథం మనకి తెలియజేస్తుంది. సో ఇప్పుడు 24 అధ్యాయుల నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి మరి ప్రధానమైనటువంటి సందేశాలు మనం చూసే ప్రయత్నాలు చేద్దాం. సో మొదటి అధ్యాయం మనకి ఏమని వివరిస్తుందంటే, ఒక లైన్లో మనం మాట్లాడుకోవాలంటే అభిషక్తిని గౌరవించాలి. సౌలు మరణాన్ని విన్నటువంటి తర్వాత దావీదు ఏం చేశాడు? గౌరవించాడు. ఆయన గూర్చి కీర్తన వ్రాసాడు. సో మొదటి అధ్యాయం. ఇక రెండవ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని అడిగి ముందుకు సాగాలి. నేను హెబ్రోనుకి వెళ్ళాలా వద్దని దేవుణ్ణి అడిగి దావీదు ప్రయాణం చేశాడు. ఇది ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయము. సో ఇక 3వ అధ్యాయం మనం చూద్దాం. దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఎలా నెరవేర్చాడు? సౌలు కుటుంబాలు నీరసిలిని, దావీదు కుటుంబాలు మరి వర్ధిల్లినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంటది. నెక్స్ట్ 4వ అధ్యాయం.
దుష్టిని మార్గాల్లో పొందిన విజయము దేవునికి ఇష్టం కాదు. దుష్టిని మార్గాల్లో పొందిన విజయాన్ని దేవునికి ఇష్టము కాదు. ఇష్బోషేతు అబ్నేరు రాజుని చేయగా రాజు అయ్యాడు. ఏమంటే అబ్నేరు చనిపోతాడు, ఇష్బోషేతు చనిపోతాడు. సో ఇది దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యపాలన కాదు అని 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక 5వ అధ్యాయము, దేవుడు ఎన్నుకున్న వారిని ఉన్నత స్థితికి చేర్చుతాడు. దావీదు గారిని ఉన్నత స్థితికి చేర్చాడు 5వ అధ్యాయంలో. ఏమండి ఓకేనా. ఇక 6వ అధ్యాయంలో చూద్దాం. పరిశుద్ధ దేవునిని పరిశుద్ధతతో ఆరాధించాలి. ఏమంటే ఆయన ఏం తీసుకురావడానికి వెళ్ళాడు? మందసాన్ని తీసుకుని రావడానికి వెళ్ళాడు. వెరీ గుడ్. ఇది 6వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయం, దేవుని నిబంధనలు శాశ్వతమైనవి. మరొకసారి దావీదు తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నట్లుగా మనకి దేవుని తీర్పులు, దేవుని నిబంధనలు న్యాయమైనవి అని అనుకుంటున్నాం కదా. 7వ అధ్యాయంలో దావీదు దేవుని యొక్క మందసాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అనమాట. ఆయనకి మందిరాన్ని కడతానంటాడు. క్షమించండి, ఆ మందస్సం వచ్చిన తర్వాత మందిరాన్ని కట్టాలన్న నిర్ణయాలు మనకి అక్కడ, ఆ ఉద్దేశాలు మనకి కనబడుతూ ఉంటాయంట. నువ్వు ఇంకా పైకి రావాలి. కూర్చో, ఇంకా కొద్దిగా వెనకేసుకో, బాగా కూర్చో, అలా ఉండాలి ఏమా. సో రైట్. ఇక 8వ అధ్యాయం మనం చూస్తున్నాడు. విజయానికి కారణం దేవుడే. ఇంకా అనేక సామ్రాజ్యాల మీద దావీదు గారు ఏం చేస్తాడు? విజయాన్ని సాధిస్తాడు 8వ అధ్యాయం. ఇక 9వ అధ్యాయం మనం చూస్తున్నాడు. కృపను మర్చిపోకూడదు. ఇష్బోషేతుని తన భోజనపు బల్ల మీద మరి దావీదు గారికి అవకాశాన్ని ఇచ్చాడు కదా. దావీదు గారు యోనాతాను కాదు, మెఫీబోషేతుకి అవకాశాన్ని ఇచ్చాడు. ఇక 10వ అధ్యాయం మనం చూసినాడు. అపార్థాలు యుద్ధానికి దారితీస్తాయి. అమ్నోను ఏం చేశాడు? దావీదు పంపిన సేవకుల్ని అపార్థం చేసుకుంటాడు. సో ఇక 11వ అధ్యాయంలో పాపము అనేక పాపాలకు కారణమవుతుంది. దావీదు బెత్షెబా గారి విషయంలో చేసినటువంటి అపరాధ భావాన్ని బట్టి ఏమంటే 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో మరి బిడ్డ చనిపోవడము, ఏమంటే దావీదు మరలా ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడము, అతను చేసినటువంటి పాపాన్ని బట్టి నాతాను ప్రవక్త గద్దించినటువంటి తర్వాత సందర్భాల్లో మనకి 11, 12 అధ్యాయాలు వివరణిస్తున్నాయి. ఇక 12వ అధ్యాయంలో పశ్చాత్తాపడిన వారిని దేవుడు క్షమిస్తాడు, కానీ పాపానికి ఫలితం ఉంటుంది. దావీదు మరి తన పాపానికి తన కుటుంబం విషయంలో ఎన్నో బాధలు అనుభవించినట్లుగా మనం చూడగలం. ఓకేనా. ఇక 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఏంటి? అమ్నోను చంపేస్తాడు కదా. అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు కదా. కామం ప్రతీకారము కుటుంబాలను నాశనం చేస్తుంది. కామం కానివ్వండి, ప్రతీకారం కానివ్వండి, కుటుంబాలను ఏం చేస్తుంది? జగడు నాశనం చేస్తుంది. తర్వాత ఇక 14వ అధ్యాయం, క్షమ ఉన్న జ్ఞానము అవసరము. క్షమ ఉన్న అబ్షాలోముని క్షమించాడు దావీదు, అయినా సరే జ్ఞానంతో క్షమించాలని ఆ అధ్యాయం మనకి సెలవుస్తుంది. ఇక 15వ అధ్యాయంలో గర్వంతో తిరుగుబాటుకు దారితీస్తుంది. అబ్షాలోము ఏం చేశాడు? గర్వంతో తిరుగుబాటు చేసి మరి మరణించినట్లుగా మనకు కనబడదు. ఓకే. ఇక 16వ అధ్యాయంలో కష్టాలలో కూడా దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఏంటైనా అబ్షాలోముకు భయపడి దావీదు ఏం చేస్తున్నాడు? అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అరణ్యములో ఉన్న దేవుని అనుగ్రహం లేనివాడిగా లేడు. ఇక 8వ అధ్యాయము కష్టాలు. 17వ అధ్యాయం చూద్దాం. దేవుడు శత్రువుల ఆలోచనలు భంగపరచగలడు. అహితోపేలు ఏం చేశాడు? కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేశాడు. అతని ఆలోచనలు తన మరణాన్ని తానే కొనుక్కు తెచ్చుకున్నాడు. ఓకేనా. 17వ అధ్యాయం. పాపానికి చేదు ఫలితం ఉంటుంది. 18వ అధ్యాయం. పాపానికి చేదు ఫలితం ఉంటుంది. ఏంటా పాపానికి చేదు ఫలితము? అబ్షాలోము చనిపోతాడు కదా 18వ అధ్యాయంలో. అది పాపానికి. ఇక 19వ అధ్యాయంలో క్షమించడము నాయకుని గొప్ప లక్షణం. క్షమించడం అతను చనిపోయినా సరే క్షమిస్తాడు. ఏమండి యోవాబు వెళ్ళి అడుగుతాడు, అతనికంటే మేము అందరం చనిపోవడం నీ దృష్టికి ఇష్టమా అని. ఓకేనా. ఏమండి క్షమించడం నాయకుని యొక్క గొప్ప లక్షణంగా మనకు కనబడుతుంది. ఇక 20వ అధ్యాయానికి వచ్చేసరికి విభేదాలు వినాశనానికి దారితీస్తాయి. ఎవడితను ఇశ్రాయేలు మధ్య చిచ్చులు పెట్టాడు? ఎవడవాడు? జిక్రీ కుమారుడైనటువంటి షబాయ్ అనేటువంటి వాడు, బిక్రీ కుమారుడైనటువంటి షబాయ దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. అబెల్ బెత్మాకాయలో ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? తన పట్టణాన్ని అందరినీ కాపాడుకుంటది. వాడి యొక్క తలను నేలని చిందించినట్లు కనబడుతుంది. సో ఇక 21వ అధ్యాయంలో దావీదు గారు ఏమండి మరి దేవుడు న్యాయాన్ని కోరుతున్నాడని ఆయన మరి స్తుతులు చెల్లించినట్లుగా 21వ అధ్యాయము. అలాగే 22వ అధ్యాయము, దేవుడు మన రక్షకుడు, మన ఆశ్రయమని దావీదు మరి దేవుని ఎన్ని రకాలుగా
వర్ణించాడో అభివర్ణించాడో మనకి 22వ అధ్యాయం సెలవిస్తుంది. ఇక 23వ అధ్యాయం, దేవునికి నమ్మకంగా జీవించిన జీవితం గొప్ప వారసత్వంగా ఉంటుందని మనకి 23వ అధ్యాయము సెలవిస్తుంది. ఇక 23వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? ఏమంటే దావీదు గారి యొక్క పరాక్రమశాలుల జాబితాను మనం చూసాం. 37 మంది పరాక్రమశాలులు. అలాగే మొదటి మాటల్లో ఆత్మ ద్వారాగా ఆయన్ని దేవుణ్ణి ఎలా ప్రేమించాడో స్నేహించాడో నిన్నటి కాల సమయంలో 23వ అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం. ఇక 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అహంకారాన్ని విడిచి పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన కృప చూపుతాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇది సమయలు 24వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఈ రీతిగా మొదటి అధ్యాయాన్ని పురస్కరించుకుని 20 ఓకే, ఇంకా ఈ అధ్యాయంతో కూడా ముడిపడేసాం కదా. ఈ 24 అధ్యాయాల ద్వారా దేవుడు మనకు అందించినటువంటి వర్తమానం ఏంటంటే దేవునికి విధేయత ఆశీర్వాదానికి కారణమవుతుంది, అవిధేయత శిక్షకు అవిధేయత శిక్షను తెస్తుంది, విధేయత ఆశీర్వాదాన్ని తెస్తుందని ఈ సమూయేలు 2వ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఓకేనా? సో ఇది ఈ 2వ సమూయేలు గ్రంథం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. అయితే ఈ రోజుతో మరి మనం ముగించుకోవడానికి మరి చాలా బాధగా ఉంది. ఎందుకంటే దేవుడు తన మహాప్రేమని సమూయేలు గ్రంథంలో ఏ రీతిగా ఆయన అభివర్ణించాడో మనం చూసాం. సో మనకి ఇక ఇబ్బంది పడేది లేదు, బాధపడేది లేదు. కారణం ఏంటంటే మరొక గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆయన ప్రేమను మనం తెలుసుకోవడానికి మరొక గ్రంథాన్ని ఇచ్చాడు. సో ఈ రాజుల గ్రంథం నుంచి కూడా అనేకమైనటువంటి వర్తమానాలు మనం వినేలాగా నేర్చుకునేలాగా మీ యొక్క ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు మీరు ఇరువురు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక మనము ఈ 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ ఈ భాగాల్లో ఏంటి అని అంటే ఏమంటే ఇశ్రాయేలు యొక్క వారి యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించడం మనకు తెలుస్తుంది అనమాట. ఇదే సమయంలో దావీదు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించమని ఒక ఆలోచన, ఒక ఆత్మ ప్రేరేపణ కలుగుతూ ఉంటుంటుంది. ఈ ప్రేరేపణ దేవుడు ప్రేరేపించింది కాదు అని మనకి దినవృత్తాంతాల గ్రంథంలో కనబడుతూ ఉంటుంటుంది. సేమ్ ఇదే మాటలో, ఇదే సందర్భాలు అక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనకు కనబడతాయి. సో ఇక్కడ దావీదు గారు ఏం చేస్తాడనంటే అపవాది ప్రేరేపించగా ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్కించమని యోవాబుకు చెప్తాడు. అరే మనకి దేవుడు ఇంత చేశాడు కదా అని తన మామతో లేదా తన రాజుతో మాట్లాడతాడు యోవాబు. ఏమనంటే దేవుడే నీకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు కదా, ఇక జనాంగంతో నీకు లెక్కే ఉంది అని అంటే రాజు ఆజ్ఞ మేరకు యోవాబు లోబడి ఏం చేస్తాడనంటే ఇశ్రాయేల్ అందరినీ, ఇశ్రాయేల్కి బోర్డర్ ఏంటంటే ప్రియులరా, ఇశ్రాయేల్కి బోర్డరు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్కి బోర్డర్ ఏంటి అని అంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ భూభాగం మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ భూభాగంలో జనాల్ని లెక్కించమంటాడు అనమాట, ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని. అలా లెక్కించినప్పుడు ఎంతమంది వస్తారంటే 8 లక్షల మంది ఏమో ఇశ్రాయేల్ ప్రజలు, ఎందుకంటే మరి వారు ఎక్కువ కదా. ఇక యోధా గోత్రంలోనేమో ఒక 5 లక్షల మంది వీళ్ళు ఉంటారు. ఓకేనా? మొత్తానికి టోటల్గా మొత్తానికి ఏమో ఇశ్రాయేల్లోనేమో కత్తి దూయగలిగినటువంటి వారు 8 లక్షల మంది, అలాగే యోధా వారిలోనేమో 5 లక్షల మంది. సో ఇలాగా మొత్తానికి జనాన్ని లెక్కించినటువంటి తర్వాత దావీదు చేసినటువంటి, నేను అనవసరంగా వీళ్ళని లెక్కించాలని జైతెల్లి ఆయన ఏం చేస్తాడనంటే దావీదు మనసు నొచ్చుకుంటుంది అనమాట. అప్పుడు దేవుడు 3 షరతులు పెడతాడు. 3 షరతులు, నీ మీదకు పరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, తెగులు వస్తుంది, నీకు ఏది కావాలో కోరుకుంటాడు. అరే తండ్రి అని అంటే దేవుడు దాని మీదకి ఏమంటే శత్రువుని దూతను రప్పిస్తాడు. ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోతారు. అలా చనిపోయినటువంటి తర్వాత అర్రే తప్పు చేసింది నేను కదా, జనసంఖ్య లెక్కించి గొర్రెల వంటి వీరేం చేశారన్నదప్పుడు గాదు ప్రవక్త వచ్చి దావీదుకి చెబుతాడనమాట. అప్పుడు ఒక బలిపీఠాన్ని కడతాడు. ఆ బలిపీఠానికి స్థలం కావాలి. అక్కడ ఆరోనా అనేటువంటి ఒక ఆయన స్థలాన్ని కొనుగోలు చేస్తాడు 50 తులాలు వెండికి. అప్పుడు వెండితో కొనేవారు అనమాట. ఇప్పుడు మనం డబ్బుతో వస్తువుల్ని, ఆహారాలను ఎలాగైతే కొంటున్నామో స్థలాల్ని అప్పుడు డబ్బు ఏంటంటే ధనం రూపంలో, వెండి రూపంలో ఉండేటువంటిది.
ఇప్పుడు దాన్ని కరెన్సీగా మారింది ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు ఎలా ఉన్నదప్పుడు ఆ అరోనా అనేటువంటి ఆయన తన కళ్ళన్ని ఇస్తాడు, అక్కడ బలిపీఠాన్ని కడతాడు, అక్కడతో మరి దేవుని యొక్క విపత్తు ఆగిపోయినట్లే కనబడుతుంది, దేవుడు శాంతించినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇలాగా 24వ అధ్యాయం ముగిసే అవకాశం ఉంది. సో ముందుగా దీని యొక్క నేపథ్యాన్ని ఆల్రెడీ మనం చూసేసాం, అయినా ఒక్కమారు జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఈ గ్రంథంలో ఈ అధ్యాయంతో ఈ గ్రంథం ఏమైపోతుంది మోషే బాబు, ముగిసిపోతుంది. ఇందులో దావీదు జీవితంలోని ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నమోదు చేయబడింది. దేవుడు ఇశ్రాయేలు పాపం కారణంగా వారిని శిక్షించాలని నిర్ణయించిన సమయంలో దావీదు జనాభాను లెక్కింపును చేయడానికి జనాభాను లెక్కించడానికి అతడు ప్రేరేపితుడవుతాడు. ఈ లెక్కింపు దేవునిపై విశ్వాసం కంటే సైనిక బలం, ప్రజల సంఖ్యపై ఆధారపడుతున్న హృదయము కనబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది, ఓకేనా. అప్పుడు యోవాబు దీనిని వ్యతిరేకించినప్పటికీ రాజాజ్ఞను బట్టి లెక్కింపుకు పూర్తి చేస్తాడు. అనంతరము దావీదు తన తప్పును గమనించి గ్రహించి పశ్చాత్తాపడినట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇది నేపథ్యం అయ్యింది. ఇప్పుడు సారాంశంలోనికి వెళ్దాం. ఇప్పుడు టోటల్గా ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి, 25 వచనాలు. సో 25 వచనాలని జస్ట్ ఒక 4 భాగాలుగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. సో ఇప్పుడు 4 భాగాల్లో మొదటి భాగం చూద్దాం, జనాభా లెక్కింపు. మొదటి 9 వచనాల్లో మనకు కనబడుతుంది అనమాట. దేవుని కోపం ఇశ్రాయేలుపై రగులుకోవడంతో దావీదు జనాభాను లెక్కించమని యోవాబుకి ఆజ్ఞాపిస్తాడు, ఓకేనా. దావీదు గారు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు యోవాబు దీనిని చేయవద్దు అని చెప్పిన రాజు మాటకు అతడు లోబడతాడు. సుమారు 9 నెలల 20 రోజులు 10 నెలల పాటు దాను మొదలుకొని బేర్షెబా వరకు జనసంఖ్యను లెక్కించడానికి యోవాబు బయటకు వచ్చేసాడు, ఓకేనా. ఒక్కడే, తనతో పాటు కొంతమంది అనుచరులు. ఈ భాగాలు మనకు కనబడతాయి. ముందుగా ఆ భాగాన్ని మనం చదువుకుందాం. 24వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుదాం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినట్లుగా కనబడుతుంది, ఓకేనా. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలిగితే దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయగా యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడువును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయను కదా. నా ఏలినవాడువును రాజువునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టును, ఇలా పట్టుకుని ఆయనను ఇక్కడ ఆయనను రాజు ఆజ్ఞను బట్టి యోవాబును సైన్యాధిపతులను గట్టిగా ఆజ్ఞ ఇచ్చుడి చేత యోవాబు సైన్యాధిపతులను ఇశ్రాయేలుల సంఖ్యను చూచుటకే రాజభవనం నుండి బయలు వెళ్ళి యోర్దాను నది దాటి యజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమునున్న అరోయేదులో దిగిరి. అక్కడ నుండి గిలాదునకును తహిద్ది దేశమునకును వచ్చిరి. తరువాత దనాయాకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బూరుజుల గల తూర్పు పట్టణమునకును హివీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికి వచ్చి యోదయ దేశపు దక్కనున్న బేర్షెబా వరకు సంచరించిరి. ఎలాగూ వారు ప్రయాణము దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు తిరిగి యెరూషలేమునకు. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు వారిలో కత్తిదూయేవారు 8 లక్షల మంది యోధులుండిరి. యోధా వారిలో కత్తిదూయేవారు 5 లక్షల మంది ఉండిరని దావీదు గారికి యోవాబు జనసంఖ్య లిస్టుని తెచ్చి ఇచ్చాడు లెక్కించి. ఇప్పుడు ఈ జనసంఖ్యను లెక్కించమన్నది ఎవరు, దావీదుని దేవుడు. ఎందుకని ఇశ్రాయేలీని ఆయనకి కోపం వచ్చింది కనుక. సో ఇక్కడ ఈ భాగాలు మనకు కనబడతాయి. దినవృత్తాంతాల గ్రంథంలో సాతానును దావీదును ప్రేరేపింపగానే వ్రాయబడింది. అంటే ఇప్పుడు ప్రేరేపించింది దేవుడా దెయ్యమా అని అంటే దెయ్యము అని మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. దేవుడు ఎందుకు లెక్కించమంటాడో, ఇప్పుడు యుద్ధాలు అయితే ప్రస్తుతానికి ఏవీ లేవు.
సో మనం ఎలాగో కూడా ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు దావీదు చేసినటువంటిది, నేను తప్పు చేశాను, నేను అనవసరంగా ఈయన లెక్కించాను. ఎప్పుడు దావీదు యుద్ధాలకు వెళ్ళిన జనసంఖ్యను చూసుకుని ఆయన యుద్ధానికి వెళ్ళలేదు కదా. నేను ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి పోవుదునా పోకుందునా అని దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ మేరకు నువ్వు వెళ్ళు, నిస్సందేహంగా వారిని లోబరుచుకుందువు, వారిని చేతికి అప్పగిస్తానని దేవుడు చెబుతూ ఉండేటువంటి వారు. సో ఇక్కడ దావీదుని దేవుడు ప్రేరేపించినట్లు కనబడుతుంది, కానీ దినవృత్తాంతాల గ్రంథంలో సాతానుడు ప్రేరేపించినట్లు కనబడుతుంది. దాని పర్యవసానం దావీదు కూడా బాధపడుతున్నాడు. దేవుడు లెక్కించమన్నప్పుడు దావీదు ఎందుకు బాధపడాలి? అందుకనే దేవుడు దావీదు లెక్కించినటువంటి దాన్ని బట్టి దేవుడు వీళ్ళకి శిక్షలు అమలు చేశాడు. సో ఈ భాగాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇది సారాంశంలో మొదటి భాగాన్ని మనం చదివాం కదా. ఇప్పుడు రెండో భాగాన్ని చదివే ప్రయత్నాలు చేద్దాం, ఓకేనా? ఇప్పుడు రెండో భాగంలో దావీదు పశ్చాత్తాపం. లెక్క పూర్తయ్యాక దావీదు మనస్సాక్షి అతను ఏం చేసింది? గద్దించింది. అతడు తన పాపాన్ని ఒప్పుకుని దేవుణ్ణి క్షమ అడిగాడు. ఇప్పుడు 10వ వచనం చదువు. ఒకటే షార్ట్ కట్లో 10వ వచనం చదువుదాం. జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటేని, నేను ఎంతో అవివేకిని దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నాకు నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. అంటే జనాన్ని లెక్కించినందుకు దావీదు బాధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సో దేవుడు లెక్కించమంటే దావీదు ఎందుకు బాధపడతాడు? సో ఈ భాగం మనకి సారాంశంలో రెండో భాగాన్ని చూసాం. ఇక మూడో భాగాన్ని చదువుదాం, ఓకేనా? ఇప్పుడు ఈ మూడో భాగంలో మనకి ఏం కనబడుతుంది అని అంటే, 3 శిక్షలు దేవుడు దావీదు గారికి ఇశ్రాయేలు మీదకి పంపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. 3 శిక్షల్లో ఒకటి ఏంటంటే 11 నుంచి 17 వచనాల వరకు మనకు కనబడుతుంది అనమాట. ప్రవక్త గాదు ద్వారా దేవుడు 3 అపాయకరమైనటువంటి వాటిని వీళ్ళ మీదకి ఇస్తున్నాడు అనమాట. ఒకటి దాంట్లో 3 ఒకటి ఏంటంటే 3 సంవత్సరాల కరువు. రెండవది 3 నెలలు శత్రువుల చేతిలో పడడం, లేదా 3 రోజులు తెగులు. ఎన్ని రోజులు తెగులైనా తెగుళ్ళు. ఏం కావాలి? తెగులు కావాలా, శత్రువుతో ఫైటింగ్ కావాలా, లేకపోతే కరువు కావాలా అని దావీదికి దేవుడు గాదు ప్రవక్త ద్వారాగా అవకాశాన్ని ఇస్తాడనమాట. అప్పుడు దావీదు ఏమని స్పందించాడో 11 నుంచి 17 వచనాల వరకు మనం చదువుదాం, ఓకేనా? ఎన్ని వచనం నుంచినైనా 11వ వచనం నుంచి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాని నీవు కోరుకునే ఎడల నేనది నీ మీదకి రప్పించేదనెను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజేయమనెను. అందుకు దావీదు, నాకేమియో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. అంటే తనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కంటే ఈ ఆప్షన్స్ కంటే దేవుని చేతిలో పడడమే మంచిది కదా. ఈ తెగులు కోరుకున్నా బాధే, శత్రువుతో గొడవ కోరుకున్నా బాధే, ఏదైనా ప్రమాదమే. సో ఇంత ప్రమాదంలో పడేటి కంటే దేవుని చేతిలో పడడమే మంచిది కదని ఆ ఆప్షన్ కూడా దావీదు దేవునికి విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత మాట చదువుదాం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా దినమున ఉదయం మొదలుకొని సమాజ కూటం వేళ వరకు అది జరుగుచుండును. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోచున్నప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయుకు
దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యోబు సీడైనటువంటి అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగూ ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెలు వంటి వీరేమి చేసేది? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించమని దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దూత వచ్చింది, ఆల్రెడీ 70,000 మంది చనిపోయారు. ఇప్పుడు దూతతో ఫైటింగ్ చేయాలా దావీదు? మరి ఏం చేయాలి? ప్రమాదం తన ముందున్నప్పుడు ప్రార్థన చేయాలి తప్ప ఏమండి ప్రతిదండన చేయకూడదు. ముందు ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రతిదండన చేయాలా, పాపక్షమాపణ పొందాలన్నది దేవుడు నిర్ణయిస్తాడు. సో మన జీవితంలో కూడా మనము కూడా ఇలాంటి తీర్మానాలు తీసుకుంటే ఏమండి కొన్ని గొడవలు, కొన్ని సమస్యలకి ఏమండి అవకాశం అనేటువంటిది ఉండదు అని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు వీళ్ళ మీదకి ఏమొచ్చిందని అంటే ఏమండి యెహోవా దూత వచ్చింది. యెహోవా దూత 70,000 మందిని చనిపోయింది. ఇప్పుడు చనిపోగానే ఏం జరుగుతుందో ఆ చివరి భాగాన్ని చూద్దాము, 4వ భాగాన్ని. ఏమన్నా చివరి భాగాన్ని చూద్దాం, 4వ భాగాన్ని. ఏమండి ఇంకా చివరి భాగాన్ని చూద్దాం, 4వ భాగం. ఏమండి ఆ బలిపీఠ అది ఏమండి బలిపీఠం నిర్మిస్తాడు అనమాట. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తారు? యెహోవా చేతిలో ఏమండి బలిపీఠం నిర్మిస్తాడు. దేవుడు దూతను ఆపుతాడు. గాదు ప్రవక్త సూచన మేరకు గాతు ప్రవక్త యొక్క సూచన మేరకు దావీదు అరౌనా యోబుసీల కళ్ళంలో బలిపీఠము నియమిస్తాడు. అరౌనా ఉచితంగా ఇవ్వాలనా అని దావీదును అడిగినప్పుడు నాకు వెలలేక ఇచ్చిన ఎడల దాన్ని నేను కొరను తీసుకొనను, నా దేవుడని యెహోవాకు దహన బలిగా నేను అర్పింపను. దావీదు ధనమిచ్చి మరి స్థలాన్ని కొనుగోలు చేసి బలులు అర్పించినట్లుగా మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా? దేవుడు దేశమును కరుణించి మరి ఏమంటే తిరుగుబాటును మరి అణిచివేసినట్లుగా మనకి ఆ తెగులును ఆపినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది. సో ఇది సారాంశంలో చివరి భాగాన్ని మనం లేఖనాల నుంచి చూద్దాం. అలా అని కూడా తప్పు ఏమో లేఖనాల నుంచి మనం చివరి భాగాలను చూద్దాం. 18 నుంచి 25 వచనాలు చదువుదాం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యోబుసీడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున చేసెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూసి బయలుదేరి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలును వాడవును రాజువునగు నీవు నీ దాసుడైన నా యొద్ద వచ్చిన నిమిత్తం ఏమని అడగగా, అంటే అరౌనా దగ్గరికి వెళ్ళారు దావీదు గారు. అప్పుడు అరౌనా అడుగుతున్నారు నా దగ్గర రావడానికి కారణం ఏంటి అన్నప్పుడు దావీదు గారు చెప్తున్నాడు అనమాట. ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోయినట్లు యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించటిగా నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితనను. అందుకు అరౌనా, నా ఏలును వాడవును నీవు చూసి ఏది నీకు అనుకూలమో దానిని తీసుకొని బలర్పించుము, చితగించుము. దహన బలికి ఎట్లున్నవి? ఏమండి నూర్పు కర్రను సామానులను కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవాని ఇచ్చుచున్నానని చెప్పి అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాకని రాజుతో అనగా, రాజు నేను అలాగునే తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నీ దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి 50 తులాల వెండికి ఏం చేశాడు దావీదు గారు? అరౌనా గారి దగ్గర కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓకేనా? అక్కడ దావీదు యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయిను. అంటే ఈ రీతిగా ప్రమాదం వారి మీదకి వచ్చింది. ఆ ప్రమాదం మీద నుంచి తప్పించుకోవడానికి మరలా దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? ప్రమాదంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఒక ఆలోచన ఇస్తాడు. తీర్పుల మధ్యలో కూడా ఆయన కృప చూపిస్తాడు. ఎలాగా ఆయన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడే ఆపదలుంటాయి, నీతిమంతుడే
కష్టాలు ఉంటాయి, అయినను సరే దేవుడు అతనికి తోడయుండి అతన్ని ముందుకు నడిపిస్తాడు. దావీదు గారు విజయాలు సాధించాడు, దావీదు గారు పాపం చేశాడు, కృపను అనుగ్రహించాడు దేవుడు. ఎవరన్నా అయితే లేపేయాలి, కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు, అందరినీ ప్రేమించాడు, అందరికీ అన్ని రకాలుగా అనుకూలుడిగా ఉన్నాడని మొదటి సమూయేలు గ్రంథంలో మనం విన్నాం. సో ఇలా దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది సమూయేలు 2వ గ్రంథం మనకి. సో ఇది ఇంతవరకు విన్నటువంటి నేపథ్య సారాంశాలు. ఇక వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం, ఓకేనా. ఈ అధ్యాయంలో మనం వివరాల్లో మొదటి మాటను మనం చూస్తున్నప్పుడు అహంకారం పాపానికి దారి తీస్తుంది. ఏమంటే అహంకారం దేనికి దారి తీస్తుంది? దావీదు దేవునిపై ఆధారపడకుండా తన బలాన్ని ఏమండి ప్రజల ఏమండి సంఖ్యలో చూశాడు. ప్రారంభంలో ఏమండి సంఖ్యలో కాదు, దేవుని సన్నిధి నిజమైన బలమని దావీదు గారికి మరొకసారి అర్థమైనట్లుగా మనకు కనబడుతుంది. ఇక రెండవ మాట వివరాల్లో, పాపము చేసిన వెంటనే పశ్చాత్తాపం అవసరము. దావీదు తన తప్పును వెంటనే ఒప్పుకున్నాడు. ఏం చేశాడు ఆయన? పాపాన్ని దాచడము కాదు, ఒప్పుకోవడమే దేవునికి ఇష్టమని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఇక మూడో భాగాన్ని మనం చూద్దాం. దేవుని న్యాయము మరియు కనికరము కలిసి పని చేస్తాయట. విశ్వాసుల జీవితాల్లో ఏముంటాయి మోషబాబు? దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కనికరము, ఈ రెండు కలిసి విశ్వాస జీవితంలో పని చేస్తాయని ఈ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకి వివరణ ఇస్తున్నాడు, ఓకేనా. ఇక మూడవది మనం చూద్దాం. మూడవది, నిజమైన ఆరాధనకు త్యాగం అవసరము. నిజమైన ఆరాధనకు త్యాగము అవసరము. దావీదు ఉచితంగా వచ్చిన ఏమండి దానిని తీసుకోలేదు, ఏమండి బలిని అర్పించనన్నాడు. మన ఆరాధనకు విలువ త్యాగం మరియు హృదయపూర్వకంగా ఉండాలని ఈ అధ్యాయం మనకి వివరణిస్తున్నట్లే కనబడుతుంది, ఓకేనా. ఇక వివరాల్లో 5వ భాగాన్ని మనం చూద్దాం. దేవుడు ఏమండి తీర్పు మధ్యలో కూడా కృపను చూపుతాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ ఇప్పుడు మనకు శిక్ష ఎడిపోయింది, ఇప్పుడు కాసేపట్లో మనల్ని ఉరి తీయాలనుకుంటున్నారు. ఆ సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? కృపను చూపిస్తాడు. ఏంటనంటే ఏమంటే ఇది అసలు ఎలా జరిగిందంటే నేను ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చానండి అని అప్పుడే ప్రవేశపెట్టగలడు. ఏదైనా చేయగలడు. నమ్మకం మనం ఉంచాలంటే దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు తీర్పు మధ్యలో కూడా కృప చూపుతాడని ఈ అధ్యాయం మనకు వివరణిస్తుంది. దేవుడు నాశనం చేస్తున్న దూతను ఆపి తన కనికరాన్ని చూపించాడు. దేవుడు ఏం చేశాడు? తన కనికరాన్ని చూపించాడు. ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరణ. 5 భాగాలు చూసాం. ఇక ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని చూసే ప్రయత్నాలు చేద్దాం, ఓకేనా. ఈ అధ్యాయం యొక్క సందేశం ఏంటంటే దేవునికి ఏమండి సంపూర్ణ విశ్వాసం ఉండాలి. దేవుని మీదే సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. అహంకారం పాపానికి దారి తీస్తుంది. ఇక్కడ అహంకారము అని అంటే దావీదు గారి జీవితంలో వచ్చినటువంటి జనసంఖ్యను లెక్కించడమే అదొక అహంకారం. దానిని ఆ మాటగా మనం తీసుకోవచ్చు, ఓకే. పాపాన్ని వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. అహంకారం గర్వంతో ఉన్నటువంటి ఆయన ఎమ్మటిని ఇమీడియట్లీ ఎక్కడికి వచ్చేసాడు? పశ్చాత్తాపానికి వచ్చేసాడు. వెరీ గుడ్, అలా ఉండాలి మనం, ఓకేనా. దేవుడు న్యాయవంతుడే, కానీ అవసరమైన ఏమండి అపారమైనటువంటి కనికరము గలవాడు అని అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. దేవుడు న్యాయవంతుడు, అపారమైన కనికరము గలవాడు. నిజమైన ఆరాధనలో త్యాగం ఉంటుంది. ఆరాధనలో త్యాగం ఉంటుంది. దేవుని కృప తీర్పును ఆపగలదు అని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. సో ఇక చివరిగా ఈ ముఖ్యమైనటువంటి వచనాలు చూద్దాం. ఈ 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో 10వ వచనము, 14వ వచనము, 24వ వచనంలో ఉన్నటువంటి ఆ ముఖ్య వచనాలను మనం చూద్దాం.
24వ అధ్యాయం 10వ వచనంలో దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏం చేస్తున్నాడు ఆయన? దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అందుకే మనం ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు మన పాపాలని దైవ సన్నిధిలో మనము ఒప్పుకోవాలని ఈ అధ్యాయం మనకి ముఖ్య వచనంగా మనకు కనబడుతుంది. అలాగే 14వ వచనం, యెహోవా కనికరము గొప్పది. యెహోవా కనికరం గొప్పది. అలాగే 24వ వచనంలో ఉంటుంది చూడండి, రాజు నేను ఎలాగో తీర్పు తీసింది. ఏమండి కనుక మనకి ఏమండి వేరే దేవుణ్ణి మరి ఏ రీతిగా దావీదు గారు సేవిస్తున్నాడో ముఖ్యమైనటువంటి వచనాలుగా ఇక్కడ మనకి భాగాలు సెలవిస్తున్నాయి. ఇక ముగింపు ఈ 24వ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే అహంకారం ఎంత ప్రమాదకరమైనదో, పశ్చాత్తాపం ఎంత అవసరమైనదో, దేవుని న్యాయము మరియు కనికరము ఎంత గొప్పవో ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. ఇక ఈ అధ్యాయము దావీదు జీవితంలోని ఒక బలహీనత మాత్రమే కాదు కానీ దేవుని వినయాన్ని, పశ్చాత్తాపాన్ని, కోపాన్ని, కృపను స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు దావీదు కొనుగోలు చేసినటువంటి అరోనా కళ్ళము ఆ తర్వాత కాలంలో దేవాలయంగా ఏమంటే నిర్మించబడిన స్థలంగా మనకి స్పష్టంగా గుర్తు చేయడం జరుగుతుంది. సో ఈ అధ్యాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిసింది. ఈ అరోనా అనేటువంటి కళ్ళన్నీ ఇప్పుడు యెరూషలేములో దేవాలయాన్ని కట్టాడు కదా సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం ఏ స్థలం ఏదంటే అరోనా దగ్గర కొన్నటువంటి స్థలము, బలిపీఠం కట్టినటువంటి స్థలము, దేవునికి బలిచ్చినటువంటి స్థలమే ఆరాధన స్థలం అయ్యింది, దేవుని పవిత్ర దేవాలయము అయ్యిందని ఈ 24వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. మరి సో ఇంతవరకు దేవుడు తన కృప కాపుదల మనకు అనుగ్రహించి ఎన్ని అధ్యాయులు? 55 అధ్యాయులు, 55 రోజుల పాటు ఈ సమూయేలు గ్రంథం ద్వారాగా సుమారుగా 2 నెలల దగ్గరగా ఈ మరి ఇన్ని రోజులుగా ఆయన యొక్క కృప కాపుదల మనకు అనుగ్రహించి ఒక అవగాహన సమూయేలు గ్రంథం మీద వచ్చేలా మరి మనకి చక్కటి జ్ఞానాన్ని, ఆయన మహోన్నతమైనటువంటి విద్యను మనకు అభ్యసింపజేసి, అలాగే నువ్వు కూడా 2 మాటలు చెప్పేసిన తర్వాత ప్రార్థన చేద్దాం. అలాగే దేవుడు మరి మనకి ఎంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. సో ఇన్ని రోజులు మన యొక్క ఏమండి మన యొక్క ఏమంటారు దీన్ని బాధనంతటిని కూడా మన వీక్షకులు, మన విశ్వాసులు, మన పరిశుద్ధులందరూ కూడా మన బాధని చాలామంది తట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ వీక్షించారు. నిజంగా మనకి వచ్చి రానటువంటి సువార్తని లేదా వచ్చి రానటువంటి ఏమంటే అరకొరగమైనటువంటి విద్యను మనం అభ్యసించాం. అయినా సరే మరి పరిశుద్ధులందరూ కూడా ఈ విషయంలో సహకరించారు. నిజంగా మనల్ని వారు ప్రేమించే విధానాన్ని బట్టి అనేక మంది చూసి మీ చిన్న పిల్లల యొక్క పరిచర్యను చూసి వారు ప్రేమించారు. మనం మాట్లాడేటువంటి మాటలు గొప్ప మాటలు అయితే ఆ గొప్ప మాటలు మనం సరిగా వివరించలేకపోయాం. ఏమంటే ఎందుకంటే కొంత టెన్షను, దేవుని యొక్క ఆ కుటుంబ ప్రార్థన ఈరోజు జరగదు అన్నటువంటి ప్రతిరోజు భయపడుతూనే ఉంటాను. నేను బిడ్డలు సమయానికి రాగలుగుతారా, నేను సమయానికి ఈ పని నేను చేయగలుగుతానని ప్రతిరోజు దిగులు పడుతూనే సమూయేలు గ్రంథాన్ని ప్రారంభించాను. అయితే దేవుడు తన మహాకృపను బట్టి, కాపుదలను బట్టి ఏ రోజు కూడా ఆగిపోనివ్వకుండా విపరీతమైనటువంటి ఎండల్లో, విపరీతమైనటువంటి గాలుల్లో కూడా ఏమండి విపరీతమైనటువంటి అవాంతరాలు, ఎన్నో మార్లు కరెంట్ అవాంతరాలు, ఎన్నో మార్లు ఇబ్బందులు అయినా సరే దేవుడు ఏ రోజు పరిచర్య ఆగిపోకుండా, సంఘ పరిచర్య ఆగిపోకుండా, సువార్త సభల్లో ఆగిపోకుండా, ఉదయం అయితే, మధ్యాహ్నం అయితే, సాయంత్రం అయితే ఏదో ఒక రకంగా ఏదో ఒక రీతిగా దేవుని కృపా కాపుదల మనకి ఆయన అనుగ్రహించారు. ఈ సమూయేలు గ్రంథం ద్వారాగా ఆయన ఒక చక్కటి అవగాహన ఇచ్చాడు. సో మనం ఈ మాట్లాడుతున్నటువంటి మాటలో కొంతమందికి అర్థమైనా అర్థం కాకపోయినా వీళ్ళ తపన, వీళ్ళ యొక్క బాధ, వీళ్ళ యొక్క సమస్య ఏంటని మనల్ని కార్యక్రమాలని, మన పరిచయాన్ని వీక్షించి మనల్ని అందరినీ ప్రోత్సహించినటువంటి మరొకసారి ప్రియులైన పరిశుద్ధులందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామములో మరి మీ అందరికీ మా కుటుంబ ప్రార్థన తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు ప్రియులారా. ఏమండి కొద్దో గొప్ప జ్ఞానం వచ్చేదో రాందో మొత్తానికి ఏదో ఒక రకంగా అవగాహన మేరకు ప్రయత్నాలు చేసాం. సో ఇక మీదట అలా కాకుండా రాజుల గ్రంథంలోనికి రేపటి నుంచి వెళ్ళబోతున్నాం. రాజుల గ్రంథం నుంచి పరిపూర్ణ స్థాయిలో, సో కనీసం సగభాగంగా అయినా పరిపూర్ణంగా అర్థమయ్యేలాగా ఏమండి కనీసం ఒక 50% అయినా వాక్యానికి న్యాయం చేసేలాగా దేవుడు మరి సహాయాన్ని చేయాలని మీ అనుదిన ప్రార్థనలో ఈ కార్యాలను వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ
అలాగే ఈ యొక్క కార్యక్రమాలని వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులందరూ కూడా దేవుడు తన మెండైనటువంటి కృపను కాపుదలను అనుగ్రహించాలని, ఇలాగ దేవుడు తన మెండైనటువంటి కృపను కాపుదలను అనుగ్రహించాలని మనం అనునిత్యం కూడా మరి వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసేలాగా, వారికి ఆటంకాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని మరి అనుకూలపరిచేలాగా, ఆశీర్వదించేలాగా మరి వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు ఈ సమూయేలు గ్రంథం ద్వారాగా దేవుడు మనకు అందించిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవదేవునికి మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు అయినటువంటి వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయను గాక. నీ అభిప్రాయాన్ని కూడా చెప్పి అప్పుడు ప్రార్థనకి ఇంతవరకు మన సమయాలు మొదటి గ్రంథం మొదలుకొని ఈ రెండో గ్రంథం చివరి అధ్యాయం వరకు దేవుడు మనల్ని ఎంతో చక్కగా ఏ అడ్డంకులు, ఏ సమస్యలు రాకుండా మనల్ని ఎంతో చక్కగా నడిపించిన దేవుడికి నా స్తుతులు సొంతం చెల్లించుకుంటూ ఈ సమయాలు మొదటి గ్రంథం ఎంతో ఇబ్బందులతో ఇరుగులతో స్టార్ట్ అయింది. ఈ రెండో గ్రంథం అయితే ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు రాకుండా ఎంతో చక్కగా జరిగించిన కన్నతల్లికి నా వందనాలు చేసుకుంటూ ప్రార్థన చేసుకునేటి నేటి శాంతకాలకుండా ప్రార్థన మనం ఉంచుకున్నాం. మన మధ్యన దైవశాలు ప్రార్థన, నేటి శాంతకాలకుండా ప్రార్థన మనం ఉంచుకున్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. నాయన, మీ గొప్పతనం, మీ యొక్క ప్రేమ, మీ సంకల్పం మేము క్రైస్తవులుగా మా బాధ్యత తండ్రి. నీ పిల్లలుగా తండ్రి మేము అనునిత్యము తండ్రి నాయన ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మేము జీవించాలి, బ్రతకాలని తండ్రి నాయన. మా పూర్వీకులు, మా పితరులు, భక్తిపరులందరికీ మీరు సెలవిచ్చారు కనుక నాయన ఈ రోజు నాయన ప్రతిదినం దీనిని చదువుకుని శరీరానికి ఎలాగైతే ఆహారాన్ని పెడుతున్నామో ఆత్మకు కూడా మేము అలాంటి ఆహారాన్ని పెట్టాలని, ఆత్మను కూడా మేము పోషించాలని, రక్షించాలని వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు ప్రభా. దానిని పురస్కరించుకుని తండ్రి మీ మనసును అర్థం చేసుకోవాలనేటువంటి ఒక తపనతో, ఒక తృష్ణతో తండ్రి నాతో పాటు నా కుటుంబ బిడ్డలకు కూడా మీరు ఈ చక్కటి భాగ్యాన్ని ఇచ్చారు. ఈ చిన్న దినాల నుంచే, బాల్య దినాల నుంచే నాయన మీ మనసును తెలుసుకునే ప్రయత్నాలు నీ బిడ్డలు చేస్తుండగా మీ సహాయాన్ని, కృపను, కాపుదలను నీ బిడ్డలకి ఇంతవరకు మీరు అనుగ్రహించినందుకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరింత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఊదురు వైఎస్ఆర్ నగర సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరి ఇంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మరి వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. సమూయేలు గ్రంథం ద్వారాగా, ప్రకటన గ్రంథం ద్వారాగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అలాగే ప్రభా మరి ఈ వారమంతా మీ కాపుదలను అనుగ్రహించారు నాయన. మరి రేపటి దినంలో ఆరాధనలో మీ కుమారుని ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, సేవించడానికి, మహింపరచడానికి మీ సిద్ధపరచుండగా మీ సహాయంతో, సహకారంతో మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. మరి తండ్రి ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనలను మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.